గోపాల్ అర్జున్ని ఇండోస్ చేసినప్పుడు నేను డెఫినెట్గా అనుకున్నాను మంచి స్టార్ అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. కానీ ఒక గ్రేట్ ప్రొడ్యూసర్, గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ నిర్మాత అవుతాడని ఆ రోజు నేను ఊహించలేదు. ఈరోజు ఇంత రిస్క్ని చేత్తో తీసుకొని ఇంత గొప్ప సినిమాని నిర్మించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అర్జున్ హీరో ఆఫ్ సెంటిమెంట్ హీరో, కామెడీ హీరో, యాక్షన్ హీరో, అన్ని యాక్షన్లో ఉన్న ఏకైక హీరో అర్జున్. వెరసి నిర్మాతల హీరో, డైరెక్టర్స్ హీరో. మనకి ఒక చక్కటి కంపారిజన్ ఉంది. యాపిల్, కాశ్మీర్ యాపిల్, అది సామాన్యుడి లెవెల్కి వస్తే ఎలాగనుకుంటే సామాన్యుడికి జాంపండ్ అన్నారు. అలాగే గ్రేట్ లొకేషన్ ఊటీ, మరి సామాన్యుడికి కావాల్సి వస్తే అది అరకులోయ అన్నారు. అలాగా ఒక పెద్ద నిర్మాత వచ్చి పెద్ద సినిమా తీయాలంటే నేను అని ముందుకొచ్చే అర్జున్, ఒక సామాన్య నిర్మాత ఒక సెంటిమెంటల్ ఫిలిం తీయాలంటే కూడా సరిపోయే నిర్మాతని ఆనందింపజేసే అర్జున్. ఎందుకంటే నేను ఆయన కలిసి 5 ఫిల్మ్స్ చేశాం, 5 సూపర్ హిట్స్. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి సార్ ఇక్కడ ఈ యాక్షన్లో కార్లు క్రెయిన్ ఉంటే బాగుంటుంది అని చెప్తుంటారు. బాగుంది అర్జున్, చాలా బాగుంటుంది, రేపు అని చెప్తా. తర్వాత చెప్తే అలాగే అర్జున్ ఇంకా క్రెయిన్ రావాలంట, రోడ్డు వేస్తున్నారు అని చెప్తా. తర్వాత 3వ రోజు అర్జున్ ఇది విలేజ్ కదా, విలేజ్లో అంత యాక్షన్ కావాలంటే కసిబాగి నాకు తెలుసు సార్ మీరు చెయ్యరని ముందు నుంచి, కానీ నేను ఏ యాక్షన్ అయితే చెప్పానో, ఏ అట్మాస్ఫియర్ అయితే చెప్పానో ఆ అట్మాస్ఫియర్ ఈ ఫైట్లో నేను చూపిస్తా అని ఒక సెంటిమెంటల్ ఫైట్ని చాలా ఎమోషనల్గా చేసి జనం చేత చప్పట్లు కొట్టించిన గ్రేట్ హీరో అర్జున్. అర్జున్ ఇలా సామాన్యంగా కనబడతాడు కానీ మంచి స్నేహితుడు. తను చిన్న పిల్లలతో లెక్క అంతా కూడా. తను సినిమా తీస్తే కోట్లతో తీస్తాడు. అదే నిర్మాతకి తీయాలంటే మీ బడ్జెట్ సరిగ్గా చూసుకోండి, సరిపోద్దా లేదా వసూలవుతుందా అనే జాగ్రత్త పడుతుంటాడు ఎప్పుడు కూడా. మొన్న ఎవరో వచ్చారు నా షూటింగ్కి, అర్జున్ షూటింగ్ నుంచి, సార్ మీ అర్జున్ కూర్చొని చెక్కుల మీద సంతకాలు పెట్టిస్తున్నాడు సార్, హీరో కదా యాక్షన్ చూసుకోవచ్చు కదా అన్నారు. నేను అర్జున్ ఫోన్ చేస్తే నేను నిర్మాతను కదా సార్, అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి కదా అన్నారు. అంటే చెక్కు మీద నిర్మాత సంతకం పెడితే ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది అని తెలిసిన హీరో గనక తను నిర్మాతగా తన చెక్కులు తనే చూసుకుంటూ ఆ చెక్కుల విలువని ఇండస్ట్రీకి చెప్పిన గ్రేట్ హీరో అర్జున్. డైరెక్టర్లకి ఉంది, ప్రతి టెక్నీషియన్కి ఉంది. అలాంటి అందరం కూడా ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడే మంచి హీరో అర్జున్. ఎందుకన్నామంటే అతన్ని చూసి నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పొద్దున్న వచ్చాడంటే ఫైట్ మాస్టర్ పిలుస్తాం, ఫైట్ మాస్టర్ అదొక సంచలనం. ఫస్ట్ అరే ఇలాంటి సినిమా మనం చేయలేకపోయామే, అలాంటి చేద్దామా అనుకునేలోగా జై హింద్ 2 అని మొదలుపెట్టాడు అర్జున్. నాకు సీక్వెన్స్ అంటే చాలా కష్టం, భయం. ఎందుకంటే అసలు సినిమాయే 200 రెట్లు ఆలోచిస్తాం, మళ్ళీ ఇది కొత్తది ఎక్కడి నుంచి ఆలోచించాలి మనం అంటే అసలు బాగుంటుంది సార్ అని ఈ జై హింద్ 2 కథ చెప్పాడు. తను ఎలా వర్క్ చేశాడో చెప్పాడు. అన్నయ్యా అవునా ఇలా కూడా చేయించా అని. అందుకని ఈ జై హింద్, ఆ జై హింద్ ఎంత హిట్ అయిందో దాన్ని మించి ఇది సంచలన విజయం అయి హీరో అర్జున్ సూపర్ స్టార్ అని నిరూపిస్తాడు ఈ సినిమా ద్వారా. జై హింద్. అర్జున్ గారి సినిమాలు వచ్చినప్పుడు నేను ప్రేక్షకుని. మాపల్లిలో గోపాల్ అని ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు. మా ఊరు నుంచి 10 కిలోమీటర్స్, ఓన్లీ మార్నింగ్ షో మట్టిగా ఆడుతుంది. అప్పుడు చిన్న సినిమాలు మార్నింగ్ షోస్లో రిలీజ్ అయ్యేటి. ఎన్నిసార్లు చూసామో మాకే తెలియదు. సో మై ఫేవరెట్ సాంగ్ సార్ రాని రానమ్మ. సో అర్జున్ గారు ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి మోర్ దెన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో అన్ని రకాల హీరోగా చేస్తూ
తెలుగు తమిళ్ అన్ని భాషల్లో సక్సెస్ఫుల్ హీరోగా నిలబడుతూ అటు డైరెక్టర్లకి ఇటు ప్రొడ్యూసర్లకి అందరికీ రామకృష్ణ గారు ఇందాక చెప్పారు ఆ సినిమా బాగా రావాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఒక సినిమా మా బ్యానర్లో యాక్ట్ చేశారు కృష్ణలో అప్పుడే అర్జున్ గారిని కలవడము ట్రావెల్ అవ్వడం జరిగింది. ఆ సినిమా జరుగుతున్న రోజులు సినిమా గురించే తపన ఎక్కువ ఉండేది. ప్యాకప్ అయ్యాక కూడా సినిమా గురించి మాట్లాడుతుండేవారు. అంటే ఒక ప్యాషన్. సో అంత ప్యాషనిటీగా ఉన్న వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో అర్జున్ గారు ఒకరు. సో ఇంకా జై హింద్కి వస్తే సినిమా అనేది ఫైనాన్షియల్ మ్యాటర్తో ముడిపడి ఉంది. సినిమా ఆడితే ఎలా ఉంటుంది ఆడకుంటే ఎలా ఉంటుంది అనేది పాత్రికేయులకు తెలుసు, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక సినిమా తీయాలన్నప్పుడు ఇలాంటి సినిమా అంటే ఒక సోషల్ క్లాస్ పెట్టుకొని సొసైటీకి ఏదో చెయ్యాలని తపనతోని ఇలాంటి సినిమా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సో అది భారీ బడ్జెట్లో చేయడం, ఇవాళ ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక స్కూల్కి వెళ్ళినా సొసైటీ ఎలా అయిందో మనందరికీ తెలుసు. మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళు భరించలేని స్టేజ్లో ఉంది ఈరోజు. సో అలాంటిది ఒక ఎడ్యుకేషన్ గురించి మనకు థియేట్రికల్ ట్రైలర్లో చూపిస్తే అర్థమవుతుంది ఈ సినిమా ఎడ్యుకేషన్ పాయింట్ మీద ప్రతి ఒక్కరికి చదువు అందాలి అనేది. సో హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కాబోతుందని. నిజంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I've had a wonderful experience shooting for Jai Hind 2. I would love to thank Mr. Arjun for that, for believing in me and making me a part of Jai Hind 2. It's been a beautiful experience. He's a wonderful human being and a brilliant director. I feel myself very lucky to be a part of Jai Hind 2. Well, I love all the songs in Jai Hind 2, but Yari 1 will be one of my favorite. I hope you all enjoy it. And this Diwali, I would love to gift my audience, myself as an actor. I hope you all accept the gift with love. Thank you very much. శ్రీశ్రీ ఓ పోయిటరీ చెప్తాడు. నిప్పులు చింగుకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను ఒరిగిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని. ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా అనివార్యమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఎవడు దీమన్నాడా ఆ సినిమా చెప్పు. ఎందుకు ఇందాక కోట రామకృష్ణ గారు చెప్పారు, బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టేది పిచ్చ కాకపోతే ఎందుకు ఆ సినిమాలు. ఇదే హిట్ అయింది అనుకోండి, మగాడ్రా సినిమా ఆడే తీయాలి, ఇంకెవరు తీయగలడు. అతని దగ్గర ఉంది ఆ దమ్ము, ఆ దిల్లు, ఎవడు పడితే ఆడు తీయలేడు అని అంటాం. కాబట్టి ఈ రెండు ఆటుపోట్లు తెలిసినటువంటి మనిషి అర్జున్. నాకు తెలుసు అతని గురించి. తర్వాత మేము ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు జనరల్గా మా బతుకులు కామెడీయేగా, అంతకంటే మేము గీచచ్చేది ఏముంటుంది. ఏదో మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడానికే, పొద్దున్న లేస్తే ఏదో రకంగా నవ్వించాలని ప్రయత్నం చేస్తాం. సో ఈయన అర్జున్ గారు ఫోన్ చేసి మీరు చాలా మంచి క్యారెక్టర్ ఒకటి ఉందండి అన్నాడు. రఘుబాబు గారి లాగా నేను కూడా ఏదో చాలా మంచి క్యారెక్టర్ ఏమో అనుకున్నా. ఏముంటుంది అందులో కామెడీ ఏమన్నా. నేను ఆ సినిమాలో ఆ క్యారెక్టరు నేను అలీ ఇద్దరం కలిసి చేసాం. అది 3 భాషల్లో చేయటం వల్ల అఫ్కోర్స్ చేసింది ఒక భాషలోనే మహానుభావుడు. 3 భాషల్లో చేసి ఇబ్బంది మమ్మల్ని పెట్టలేదు. అర్జున్ గారు ఒకే ఒక లాంగ్వేజ్లో చేస్తే దాన్ని విల్ బి ట్రాన్స్లేటెడ్ టు అదర్ 2 లాంగ్వేజెస్ అని చెప్పారు. చాలా థ్యాంక్స్ టు అర్జున్. అర్జున్ అనే వ్యక్తి, ఆయన గురించి అందరూ వాళ్ళతో ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడారు. బికాస్ నాకు మాత్రం 2-3 సినిమాల్లోనే ఆయనతో పాటు కలిసి పనిచేశాను. బట్ ఆయన సినిమాలు నేను చూసినప్పుడు క్యాలిక్యులేటెడ్ ఆర్టిస్ట్, ఎంతవరకు యాక్ట్ చేయాలి, ఇది ఎంతవరకు మించి ఉండకూడదు, ఎంతవరకు ఉండాలి అనేది సెల్ఫ్ జడ్జిమెంట్ ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అర్జున్ ఒకడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శ్రీ ఆంజనేయుల్లో ఒక మనిషి మంకీలా యాక్ట్ చేస్తున్నాడు అనటం కాకుండా ఆ భ్రమ కలిగించే విధంగా నడకలో, పరిగెట్టడంలో,
బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా చెప్తున్నప్పుడు చూస్తే ఆంజనేయ స్వామి మానవ రూపంలో వచ్చాడన్న భావం కలిగే విధంగా ప్రేక్షకుల్ని మెస్పరైజ్ చేసినటువంటి చాలా ఉన్నాయి అట్లాంటి అతని క్యారెక్టర్స్. ఆయన సెంటిమెంట్ గురించి, యాక్షన్ గురించి అవన్నీ చెప్పారు. బట్ దట్ పర్టికులర్ పోర్షన్ ఇస్ వెరీ మచ్ డిఫికల్ట్ టు పర్ఫామ్. అలాంటి వెరీ రేర్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అర్జున్. అంతకు మించి మంచి డైరెక్టర్. మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎన్ని గంటకు వస్తారు అలా అన్న రా, చేస్తారా చేస్తాం, నవ్విస్తారా నవ్విస్తాం, లేదు బోర్ కొడుతుంది సార్ వెళ్ళిపోండి, మళ్ళీ మీరు ఇష్టం వచ్చినప్పుడు రండి, ఎన్ని గంటలకు వస్తారు ఏమో ఓకే మీరు వచ్చినప్పుడు చేసుకుందాం గురుగారు. ఇది ఇందులో అంటే ఎగ్జాజరేషన్ లేదు. అంత హాయిగా ఆయనతో కలిసి కామెడీ సీన్స్ అన్ని నేను ఆలి ఇద్దరం కలిసి చేసిన దానిలో ఊరికేదో వెళ్ళిపోయి చేసి వచ్చామనేది కాకుండా పర్పస్ఫుల్ కామెడీ. జై హింద్ 2 సినిమాలో పిచ్చి కామెడీ ఉంటే బాగుంటుంది కాబట్టి దానికి కనెక్టెడ్ విత్ ది స్టోరీ ఆయన చేసిన విధానం. హీస్ ఏ వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఇందాక ఆయన చెప్పారు చెక్కుల మీద సంతకాలు, ఏమి ఆలోచన లేకుండా మీ సంతకాలు మీరు చేసుకోండి, మీ చెక్కులు మీరు తీసుకోండి అని చక్కగా పేమెంట్ విషయంలో కానీ. అంటే గుడ్ ప్రొడ్యూసర్, గుడ్ డైరెక్టర్, గుడ్ ఆర్టిస్ట్, గుడ్ పర్ఫార్మర్, గుడ్ ఫైటర్, గుడ్ డాన్సర్, వీటన్నిటికీ మించి గుడ్ హ్యూమనిస్ట్. ఒక మంచి మనిషి, మంచి మానవతావాది. అర్జున్ లాంటి ప్రొడ్యూసర్ ఇవాళ సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నాడు కాబట్టి చాలా చాలా విజయాలు సాధించాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. జై హింద్ జై హింద్ జై హింద్ అంటూ అతను అందరి చేత పొగడపడాలి. ఐ లవ్ అర్జున్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్ 2 ఇందులో నేను 4 రోల్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, యాక్టర్ అనేది. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ నా స్థాయికి మించి ఒక గ్రాండ్యూర్ పిక్చర్ చేయాలని చేశాను. యాజ్ ఎ డైరెక్టర్ ఒక డిఫరెంట్గా ఒక మంచి చిత్రం డైరెక్ట్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ ఎంత డిఫరెంట్గా చేయాలో అంత ట్రై చేశాను. స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ట్రై చేశాను ఈ పిక్చర్లో, అది జనం చూసి చెప్పాలి. అండ్ యాజ్ అన్ యాక్టర్ యాక్టింగ్లో కూడా ట్రై చేశాను. ఇందులో ఫుల్ బాగా ఎమోషనల్ క్యారెక్టర్. అండ్ ఇంతవరకు ఫైట్స్ అని చూస్తే నేను ఇన్ని రోజులు నేను చేసిన సినిమాల్లో చేసిన ఫైట్స్ ఒకవైపు పెడితే ఈ సినిమాలో ఒకవైపు. సో చాలా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. యాక్షన్ కింగ్ అని అందరూ చెప్తారు. సో దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఈ పిక్చర్ ఈరోజు ఆడియో రిలీజ్. అర్జున్ జన్య అని ఒక కన్నడంలో #1 మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ 3-4 సాంగ్లు ఉన్నాయి. శ్రీవల్లి గారు షీఈస్ రిటర్న్ 3 సాంగ్లు రాశారు. ఏదో ఒక రిజిస్ట్రేషన్ కోసం నేను వెళ్ళాను ఇక్కడ, అక్కడే చూశాను ఆవిడ్ని. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు 2-3 చెప్పారు చాలా బాగా పాట రాస్తారని. ఆ రోజు మాట్లాడాను, గ్యారంటీ మీరు రాయాలి అని. బట్ ఆవిడకి నమ్మకం లేదు, అందరూ ఇలాగే చెప్తారు, సర్లేండి అన్నారు. బట్ ఒకరోజు పిలిచాను. ఫస్ట్ ఒకే ఒక పాట రాస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. చాలా బాగా రాశారు. కొంచెం ఒకే ఒక వర్డ్ కూడా చేంజ్ లేకుండా ఉండింది. అండ్ దెన్ 3 పాటలు ఆవిడ రాశారు. అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్. కెమెరామెన్ వేణు అని కన్నడంలో #1 కెమెరామెన్, ఆయన ఈ సినిమా కెమెరా వర్క్ చేస్తున్నారు. అండ్ చాలా డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాం. ఇక్కడ ఆంధ్రాలో, కర్ణాటక, తమిళనాడు అండ్ బ్యాంకాక్లో ఒక 2 స్కెడ్యూల్ చేసాం. యూకేలో ఒక 1 వీక్ అండ్ అగైన్ సాంగ్స్ సింగపూర్లో. ఇలాగా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, బాగా చేయాలని. ఇది ఒక ఇంతకుముందు మీరు చూసిన జెంటిల్మెన్ ఆ ఒక జానర్లో ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది అని
ఒక ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్, ఆయన పాయింట్ ఆఫ్ ఆయన పర్స్పెక్టివ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేదే ఈ కథ. అండ్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ సార్, అండ్ విషింగ్ మీ నిజంగా హార్ట్ఫుల్ విష్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్ సార్ గారు. సో అండ్ అందరూ మాట్లాడేటప్పుడు 30 years ముందు 25 years ముందు అని చెప్తుంటే బాగానే ఉంది, బట్ నాకు ఏజ్ ఎక్కువ అని ఒక ఉంటుంది. బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.